నమస్తే. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి రాజకీయ పరిణామాల మీద మనతో పాటు మాట్లాడడానికి బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు రవీందర్ రెడ్డి ఉన్నారు. మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే అన్న, బాగున్నారన్న? బాగున్నా. చెప్పండి, ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో అసెంబ్లీ నడుస్తూ ఉన్నది, అసెంబ్లీ సమావేశాలు. అందులో అంటే ప్రధానంగా బయట నుంచి వినబడుతున్నది ఏంటంటే ప్రతిపక్షం నుంచి వీళ్ళు చేయాల్సిన అంటే మాట్లాడవలసిన చర్చకు బదులుగా వేరేవి మాట్లాడుతూ ఉన్నారు. రేవంత్ రెడ్డి గారు భాష కూడా అసెంబ్లీ సాక్షిగా ఆయనకి ఇష్టం వచ్చిన రీతిలో మాట్లాడుతున్నారు. ఒక పక్క మీరు ఇలాంటి అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ మాట్లాడొద్దు అంటూనే అసెంబ్లీ సాక్షిగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ఉన్నారని చెప్పి ప్రతిపక్షమైనటువంటి బీఆర్ఎస్ చెప్తా ఉన్నది. ఏం చెప్తారన్న దీన్ని? ఇప్పుడు రాష్ట్రంలో ఏమంటారు కదంటే పిచ్చోని చేతిలో రాయి అంటే ఆ రాయి వడికన్నా తగలవచ్చు, ఎటన్నా పోవచ్చు, ఏదైనా కావచ్చు అన్నట్టు. ముఖ్యంగా ఒక నత్తోడు పోయి మరొక నత్తోని తిట్టినట్టు ఉన్నది. ఆయన మాట్లాడే భాష ఏంది, ఆయన చెప్పే నీతి ఏంది ఒకసారి గమనించుకోవాలి. ఆయనకి ఇవాళ గుర్తుకొస్తున్నది ప్రతి వ్యక్తికి ఒక భార్య, పిల్లలు, తల్లి, తండ్రి, సంసారం, బాధ్యతలు ఉంటాయని ఇలా రేవంత్ రెడ్డికి ఇవాళ యాదికి వచ్చింది. అంటే తన దాకా వచ్చేసరికి యాదికి వచ్చింది. అయితే ఆయన గమనించాల్సినటువంటి ప్రధానమైనటువంటి ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే రేవంత్ రెడ్డిని ప్రతిపక్షాలుగా తిట్టేటి ఈరోజు. గతంలో ప్రతిపక్ష పార్టీ పేరు చెప్పుకొని రేవంత్ రెడ్డి అండ్ కో ఏదైతే ఒక కంపెనీ ఉందో ఆ కంపెనీ ప్రతిపక్షాన్ని తిట్టింది, ప్రభుత్వాన్ని తిట్టింది. కానీ ఇప్పుడు తిడుతున్న ప్రతి మాట రేవంత్ రెడ్డిని ప్రజలు తిడుతూ ఉన్నారు, బాధితులు తిడుతూ ఉన్నారు. వాళ్ళు రోడ్ల మీద పడి అన్నమో రామచంద్ర అంటూ పొలాల్లో వండి బొర్లాడుకుంటూ హైడ్రా పేరుతోటి వాళ్ళ ఎన్నో రోజుల కలలైన సాకారమైనటువంటి ఇండ్లను కూల్చేస్తూ ఉంటే, వాళ్ళ హక్కులను హరించి వేస్తూ ఉంటే వాళ్ళు తిడుతున్నారు తప్పితే ప్రతిపక్షాలు తిట్టట్లే. అయితే ఆయన నీతి చెప్తా ఉన్నాడు. కుటుంబ సభ్యులను, ఇంట్లో పిల్లలను, తల్లిదండ్రులను, భార్యను కూడా ఎవరిని వదిలిపెడతలేరు. ఒక్కొక్కని లాగులు కూడా వీగుతా, తొండలు దొర కొడతా, షెడ్డీలు కూడా వీగుతా. ఏం చేస్తాడు? షెడ్యూల్ కూడా వీకి అన్న మసాజ్ చేస్తాడు అయినాడు. అంటే రేవంత్ రెడ్డి ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా షెడ్యూల్ ఇప్పి ఆడ ఏ ఉందో చూస్తానుక, లేకపోతే ముఖాల మీద కూర్చొని దండం పెడతాడు. దానికి దేనికి ఇప్పుతో షెడ్డీ? నువ్వు రాష్ట్ర శాసనసభలో మాట్లాడుతున్న ఒక గౌరవ ముఖ్యమంత్రి హోదాలో ఉండి మాట్లాడుతున్నటువంటి ఒక నీచ నికృష్టమైనటువంటి భాషా పదజాలాన్ని వాడుకుంటూ ఎదుటోళ్ళకు నీతులు చెప్పే హక్కు నీకెక్కడిది? నిజంగా నువ్వు నీతులు చెప్పేంత చిత్తశుద్ధి, నీతులు చెప్పేంత నీతి అంత కనుక నీకు ఉంటే, ఏదైతే గతంలో తిట్టినటువంటి తీన్మార్ మల్లనకి ఇలా నువ్వు పదవులు కట్టబెట్టకపోదువు, గతంలో ఇష్టరాజ్యం నోరు వారేసుకొని తిట్టినటువంటి చాలా మందికి ఇలా పదవులు కట్టబెట్టి వాళ్ళందరం ఎక్కకపోదువు. ఒకవైపు నువ్వు ఎవరినైతే వాడుకొని తిట్ల దండకం అందుకొని వాళ్ళతో తిట్టిపించినవో ఇలా వాళ్ళకు ఒక పెద్ద పెద్ద ప్లాట్ఫామ్స్ అప్పచెప్తా ఉన్నావు. అంటే నువ్వు దాన్ని ఖండించేది ఎక్కడున్నది? నువ్వు నీతి చెప్పేది ఎక్కువ, నువ్వు వాడిన పదాలు ఏంది, నువ్వు మాట్లాడుతున్న భాష ఏంటిది? నువ్వు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏమేమి మాట్లాడినా ఒకసారి రికార్డులు తెప్పించుకొని చూసుకో. తెచ్చుకున్న తర్వాత గడ్డి నీకు పెట్టానా ప్రతిపక్షాలకు పెట్టానా ప్రజలు సమాధానం చెప్తారు. అప్పుడు అంటే ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిని వాళ్ళ భార్య పిల్లలతో సహా అంటే ఆయనను తిడితే వేరు, ప్రతిపక్షంగా ఉన్నటువంటి ప్రధానంగా బీఆర్ఎస్ పార్టీ ఏదైతే ఉందో కావాలని కొంతమందిని జనాన్ని తీసుకొచ్చి వాళ్ళకు పైసలు ఇచ్చి డబ్బులు ఇచ్చి మరీ తిట్టిస్తుందని చెప్పి చెప్తా ఉన్నారు. ఇది ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి భార్యను బిడ్డను తిట్టడం ఎంతవరకు సంస్కారం అని చెప్పి అడుగుతా ఉన్నాడు. ఈ అలవాటు రేవంత్ రెడ్డిది, బీఆర్ఎస్ పార్టీది కాదు. ఈ అలవాటు రేవంత్ రెడ్డి దీని మీద ఒక రకంగా పేటెంట్ హక్కులు ఉన్నటువంటి వ్యక్తి ఆయన. ఈయన కేసీఆర్ గారిని పట్టుకొని ఏమేమి మాట్లాడిండు, కేటీఆర్ గారిని పట్టుకొని ఏమేమి మాట్లాడిండు, కవిత గారిని పట్టుకొని ఏమేమి మాట్లాడిండు, హరీష్ రావును పట్టుకొని ఏమేమి మాట్లాడిండు, కేటీఆర్ గారి కొడుకును కేసీఆర్ గారి మనవన్ని పట్టుకొని ఏమేమి మాట్లాడిండో వాటిని ఒకసారి తిరిగి గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఇవాళ ప్రతిపక్షాలు పోయి పొలాలకు పోయి కళ్ళాలకు పోయి వాళ్ళని తీసుకొచ్చి తిట్టిపిస్తున్నారంటే చలో వాడికి రా, మరి నువ్వే వాడికి అన్న. ఇప్పుడు ఈ పొలాలు కళ్ళాలంటే గుర్తొచ్చింది, నిజంగా తెలంగాణ రాష్ట్రంలో పంటలు ఎండిపోతున్నాయా? ఇప్పుడు జగదీష్ రెడ్డి గారు ఒక పంట పొలానికి పోయి ఏడ్చిన సందర్భం చూసినాం. ఇది అంటే ప్రేమతోటి రైతుల మీద ఉన్న ప్రేమతోటి వచ్చిన ఏడిపే అనుకోవచ్చా ఇది? ఎట్లా? ఇప్పుడు వాస్తవంగా గత ప్రభుత్వంలో మార్పు చెప్తాను. మనం చిన్నప్పటి నుంచి కూడా పంజాబ్, హర్యానా రాష్ట్రాలు అత్యధిక పంటలు పండించి భారతదేశంలోనే మొట్టమొదటి స్థానంలో నిలబడ్డ రాష్ట్రాలు. కేసీఆర్ గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత కాళేశ్వరం లాంటి పెద్ద ప్రాజెక్టు వితిన్ ద షార్ట్ టైం గట్టి తెలంగాణ రాష్ట్రం అంతా నీళ్లు పారిస్తే వచ్చిన పంట దిగుబడి ఎంత, దాంతో మన భారతదేశంలో పంజాబ్, హర్యానా రాష్ట్రాలకు సైడ్ కొట్టి మొట్టమొదటి స్థానంలో కొత్త రాష్ట్రం నిలబడ్డది. ఇది నిజంగా కూడా తెలంగాణ జాతికి, తెలంగాణ రాష్ట్ర ప్రజలకు అత్యంత గర్వకారమైనటువంటి వార్త. ఇలా అదే రాష్ట్రంలో ఇప్పుడు ఏదైతే పొలాల్లో పండి బొర్లుతా ఉన్నారో
ఈ కెమెరాలు తప్పు చెప్తున్నాయి, ఈ జర్నలిస్టులు తప్పు చెప్తున్నారు అనుకుంటే స్వయంగా ముఖ్యమంత్రి బోనియాడికి. ముఖ్యమంత్రి అక్కడ పోయి కూర్చొని ఈ పొలాలలో నీళ్లు ఉన్నాయా లేవా, లేకపోతే ఎండబెట్టి కనుక తీస్తున్నారా ఒకసారి దాన్ని, ఆయనకు ఉన్నది అధికార యంత్రాంగం ఉంది కదా, ఆయనకు సర్వ హక్కులు కలిగినటువంటి సర్వ సౌకర్యాలు కలిగినటువంటి ఒక నాయకుడు, ఈయన పంపి ఎంక్వైరీ చేసుకోవాలి. ఇలా రైతులను పోయి కదిలిస్తే రైతులు ఏడిసే క్రమంలో జర్నలిస్టులు ఏడిసిన సందర్భాలు మేము చూస్తూ ఉన్నాం వీడియోలో. అంటే ఈ పాపం ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి రేవంత్ రెడ్డికి జరుగుతుంది అప్పుడు వేరేటో జరగదు. ఆ పాపాన్ని దృష్టిలో పెట్టుకొని ఆ నష్టాన్ని దృష్టిలో పెట్టుకొని వచ్చే వేదన, బాధ, దుఃఖం భూతుల రూపంలో బయటకు వచ్చి శాపనార్థాలు పెడతా ఉన్నారు, ఇష్టం వచ్చినట్టు తిరుగుతూ ఉన్నారు. హైడ్రాలో కూడా ఇల్లు గూల కొడితే ఇల్లు గూల కొట్టింది నువ్వు, ఏడుస్తున్నది బాధితులు, దీనికి ప్రతిపక్షం ఏం చేస్తుంది? ఇవాళ నీళ్ళు అందక పంట పొలాలు ఎండిపోతా ఉన్నాయని చెప్పేసి లారీలు తీసుకుపోయి బోర్లు వేస్తా ఉన్నారు, దీనికి ప్రతిపక్షం ఏం చేస్తుంది? ఇవాళ ఎక్కడెక్కడికైతే పోయి నువ్వు అణచివేయాలని ప్రయత్నం చేస్తా ఉన్నావో దానికి ప్రతిపక్షం ఏం చేస్తుంది? అంటే ఇవాళ జర్నలిస్టులో కూడా నేను ఒకటి అడుగుతా ఉన్నా, ఒక బాధితుడు ఏడ్చే విధానాన్ని రాష్ట్ర ప్రజలకు, ప్రభుత్వానికి, అధికార యంత్రాంగానికి తెలవాలని చెప్పి చూపెట్టాడు. చూపెడితే దానికి దిద్దుబాటు చర్య తీసుకో. కానీ అది చూపెట్టద్దు అని చెప్పేసి జర్నలిస్ట్ అరెస్ట్ చేసి నువ్వు ఆ బాధితులను కూడా రోడ్డు మీదకి రాకుండా కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నావు అంటే ఇంతకంటే మూర్ఖ ప్రభుత్వం ఇంకోటే ఉంటుంది చెప్పండి. అందుకే నేను ఏమంటా ఉన్నానంటే ఒక బాధితుల వేదన, దుఃఖాన్ని కూడా తెలియకుండా చేసే ఒక రాక్షస ప్రయత్నమే రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేస్తూ ఉన్నది తప్పితే మరొకటి కాదు ఇది. అయితే నా ప్రశ్న ఏంటంటే అన్న, ఇప్పుడు రైతులకు ఎందుకు బాధలు వచ్చినాయి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత? 10,000 ఇచ్చే రైతు బంధుని రైతు భరోసా చేసి 15,000 అందిస్తూ ఉన్నాడు. రుణమాఫీ సకాలంలో రుణమాఫీ 2 లక్షలు చేసిండు ఏకకాలంలో. ఇంకా ఎందుకు రైతులకు ఏం తక్కువైంది? ఇప్పుడు చాలా క్లారిటీగా మొట్టమొదట ఏదైతే రుణమాఫీ అనేది 41 కోట్ల లెక్క చూపెట్టిండు. 41 కోట్ల లెక్క డే బై డే తగ్గుతూ 18 కోట్లకు వచ్చింది. 100% రైతులుంటే అందులో 40% మాత్రమే రుణమాఫీ అయింది. మిగతా వాళ్ళకి కాలేదు, అయ్యే ఛాన్స్ లేదు. వాటికి ఇప్పటివరకు ఎలాంటి బడ్జెట్స్ కేటాయించట్లేదు. దాంతోపాటు రైతు బంధు ఈ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత ఏదైతే రైతు బంధు ఎకరానికి 5,000 చొప్పున వేసిన రైతు బంధు కేసీఆర్ గారు పక్క పెట్టిన డబ్బులే తప్పితే రేవంత్ రెడ్డి డబ్బులు కాదు అవి. ఆ డబ్బులను కూడా 4 రకాలుగా వాడుకొని చివరికి వేసిండు తప్పితే ఈయన వేసిన రైతు బంధు కాదు. దాని తర్వాత వచ్చిన రైతు బంధుని ఎగబెట్టిండు, అదొకటి అయిపోయింది. ఇప్పుడు రైతు బంధు వేస్తున్నా అటువంటి తప్ప ఇప్పటి వరకు ఇంకా రైతులకు రైతు బంధు పడలేదు. అంటే ఇదే దిశగా కంటిన్యూ ఏదంటే ఒక దిక్కుమల ప్రభుత్వం, దీనమైన ప్రభుత్వం, ఒక చేతగాని ప్రభుత్వం అనడానికి ఇంతకంటే నిదర్శనం ఏమున్నది? ఒకవైపు పంటలు ఒకదానికి ఎగబెట్టిండు, మరొక దానికి 15,000 అని చెప్పేసి 12,000 అన్నాడు. ఆ 12,000 అన్నది కూడా ఇప్పుడు రైతులకు అందలేదు కదా. మార్చ్ ఎండింగ్ వరకు, మార్చ్ ఎండింగ్ ఇంకెన్ని రోజులు ఉన్నది? మహా అంటే ఇంకొక వారం రోజులు ఉన్నది. వారం రోజులు అయితే మార్చి అయిపోతుంది. ఇంకెప్పుడు రైతు బంధు వస్తుంది? ఇంకా రైతులకు ఉపయోగపడేది ఎప్పుడు? దాంతోపాటు రైతు బీమా పేరు మీద గత ప్రభుత్వం బీమా కట్టింది. ఈసారి ఏదైనా రైతు ప్రమాదవశాత్తు చనిపోతే 5 లక్షల రూపాయలు చెందేటివి. ఈసారి ఆ బీమా కూడా కట్టలేదు. ఈసారి రైతులకు ఏమన్నా అయితే ఉత్తగా వాళ్ళ ఇంటి ముందు కూర్చొని ఏడవడం తప్పితే అంతకంటే మించి మరొకటి లేదు. అది బంద్ అయిపోయింది. 24 గంటల కరెంటు వానికి ఇష్టం వచ్చినప్పుడు ఇస్తున్నాడు తప్పితే మరొకటి లేదు. కొనుగోలు కేంద్రాలు లేవు. బోనస్ అన్నాడు, ఎవరికి బోనస్ ఇచ్చిండు? దాంతోపాటు కొనుగోలు కేంద్రాల్లో విత్తనాలు లేవు, ఎరువులు లేవు. మళ్ళీ ఈ విత్తనాల కాడ, ఎరువుల కాడ చెప్పుల లైన్లో పెట్టి నిలబడే పరిస్థితి వస్తూ ఉన్నది. ఈ దుర్మార్గపు పాలనలో ఇంకా పంటల దిగుబడి కొని వస్తుంది. రైతులు ఏడవకపోతే పండగలు చేసుకుంటారా? ఈయన ముఖం చూసుకుంటా. అందుకని మేము ఏమంటామంటే ఇప్పుడు నీకేమైనా చేతన అయితే ఆ కాళేశ్వరం నుంచి ఏవైతే నీళ్లు రావాలో ఆ నీళ్ళని తీసుకొచ్చి గతంలో ఏదైతే నడిచిందో దాన్ని కంటిన్యూ చేయి. ఏమీ లేని చోట కేసులు బుక్ చేస్తా అని చెప్పేసి నువ్వేదో బీరాలు వలికినంత మాత్రాన ఇక్కడ నీతోటి కాలదు కూలదు ఏమి కాదు. ప్రతిపక్షాలకు కానీ బీఆర్ఎస్ పార్టీకి కానీ కేసీఆర్ గారి నాయకత్వంలో ప్రతిదీ ఒక ఆదర్శవంతమైనటువంటి చరిత్ర కలిగినటువంటి సందర్భాలే తప్పితే, చరిత్రలో నిలిచిపోయే సందర్భాలే తప్పితే ఊకేదో మన సోది కబుర్లు చెప్పిన పరిస్థితి ఏ రోజు లేదు, ఉండదు అని చెప్తే. అయితే మీరన్నట్టు పంట పొలాలకు నీళ్ళు ఇస్తే పంటలు పండుతాయి, రైతులందరూ మంచిగానే ఉంటారు. ఓకే, మరి ఆ పంటలకు నీళ్ళు అందించాలంటే అక్కడ ఉన్నటువంటి కట్టిన కాళేశ్వరం డ్యాముకు భవిష్యత్తు లేదంట, మేడిగడ్డ కుంగిపోయిందంట. నీళ్ళు వదిలితే ఉంటాయా? ఇప్పుడు చాలా స్పష్టంగా అసెంబ్లీ సాక్షి మన ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పిండు, కాళేశ్వరం కూలిపోతుంది, ఏదో అవుతుంది అని చెప్పేసి కొన్ని చెప్పుకొని బ్రతుకుదామనే ప్రయత్నం చేసినప్పుడు చాలా సందర్భంలో ఇంజనీర్స్ కానీ దానికి సంబంధించిన టెక్నీషియన్స్ కానీ కాళేశ్వరంకి ఎలాంటి నష్టం లేదు అని చెప్పినప్పుడు తప్పని పరిస్థితిలో తల దించుకొని అసెంబ్లీలో ఒప్పుకున్నాడు. కాళేశ్వరం కానీ, సుందిల్ల కానీ, అన్నారం కానీ, మేడిగడ్డ బ్యారేజీలకు కానీ ఎలాంటి నష్టం లేదు, బ్రహ్మాండంగా ఉన్నాయని చెప్పేసి స్వయంగా చెప్పిండ్రు.
ఈ కేసీఆర్ గారి ప్రభుత్వాన్ని బదనం చేయాలనే ఉద్దేశంతో ఇప్పటిదాకా ఇక మొదలు పడుకుంటా వస్తూ ఉన్నాడు. దాంట్లో భాగంగా కాళేశ్వరంలో నీళ్ళు నింపే కార్యక్రమాన్ని బంద్ పెట్టిండు. ఏదైతే చేతగాని సావురాని ఎస్ఎల్బీసీ మీద పడి అదేదో మేము పీకి పొడతామని చెప్పి దాని దగ్గర వెంటబడి అక్కడ 8 మంది ప్రాణాలు స్వచ్ఛందంగా నిలబడి తీసిన రేవంత్ రెడ్డిని అల్లు అర్జున్ మీద ఏదైతే కేసు పెట్టి బుక్ చేసినో జైలుకు పంపుదానికి ప్రయత్నం చేసినో అదే కేసు రేవంత్ రెడ్డి బుక్ చేయాలి తప్పితే మరొకటి కాదు. ఇలా ప్రధానంగా రైతులు నష్టపోవడానికి కారణమే రేవంత్ రెడ్డి. కాళేశ్వరం ప్రాజెక్టు దేశానికి ఆదర్శంగా ప్రపంచానికి ఆదర్శంగా నిలిచిన ప్రాజెక్టు. ప్రపంచంలో ఉన్నటువంటి జాతీయ మీడియాలో కూడా 8 భాషలలో అది లైవ్ టెలికాస్ట్ అయినటువంటి సందర్భాలు. అంత గొప్ప ప్రాజెక్టును పట్టుకొని దాని పరువు తీస్తా, కేసీఆర్ పరువు తీస్తా కాదు, ఈయన పరువు తీసుకున్నాడు, రాష్ట్రం పరువు తీసిండు తప్ప మరొకటి కాదు. ఇప్పటికైనా చిత్తశుద్ధి ఉంటే కాళేశ్వరంలో నీళ్లు నింపండి. గతంలో తెలంగాణ అంతా ఏదైతే రకంగా నీళ్లు వారినో ఆ రకంగా నీళ్లు వారించండి. ఆ రైతుల కాళ్ళు గడిగి నెత్తలు తల్లుకుంటేనే ఈయన పాప పరిహారం అయితే తప్ప మరొకటి కాదు. ఇప్పుడు ఎస్ఎల్బీసీకి సంబంధించి ప్రభుత్వం అంటే ఒక ప్రమాదం ఏది చెప్పి జరగదు. ప్రమాదం జరిగిన తర్వాత ప్రభుత్వం తన పని తను చేసుకుంటా పోతా ఉన్నది. ప్రభుత్వానికి తెలియదన్న వాళ్ళని బయటికి తీయాలి, రక్షించాలని ఎందుకు బీఆర్ఎస్ పార్టీ కావాలని చెప్పి దీన్ని అంతా రాజకీయం చేసింది అనుకో. ఇప్పుడు స్వయంగా గతంలో అసెంబ్లీలో కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చెప్పిండు, ఒక తలతోక లేనటువంటి ప్రయత్నం ఇది. దీనికి ఏదైతే వాళ్ళు నీళ్లు తీసుకొస్తామంటున్నారో ఆ నది నిండి పొంగి పొర్లినప్పుడు ఆ నీళ్ళు ఇటు వస్తాయి తప్పితే దాంతో మనకు ప్రయోజనం లేదు. ఆ నది నిండి పొంగి పొర్లాలంటే అటువైపు ఇంకా డౌన్లో ఇంకొకటి ఉంది ప్రాజెక్టు, అటు వెళ్ళిపోతాయి తప్ప ఇటు రావు. దీనికి ఏం చేసింది, ఇక్కడ నుంచి అక్కడి వరకు ఒక సొరంగం కొట్టి దీంట్లో మిషన్ దొర్ర కొట్టి దానికి సాధ్యం కాదు, ప్రాణాపాయం ఉన్నది అని చెప్పినా కూడా వినకుండా దాన్ని మొదలుపెట్టినటువంటి దిక్కుమలే ప్రాజెక్ట్ అది. అప్పుడు కేసీఆర్ గారు కూడా అన్నారు మధ్యలో ఒక 2 ఓపెనింగ్స్ పెడదాం, దీనికి మధ్యలో 2 ఓపెనింగ్స్ పెట్టాలి అంటే సెంట్రల్ గవర్నమెంట్ పర్మిషన్ కావాలి ఫారెస్ట్ వాళ్ళది. ఆ ప్రయత్నం దిశగా వారు ప్రయత్నం చేసిండ్రు. ఆ పర్మిషన్ ఇంకా అప్పటికి అందలేదు, వస్తుంది అని చెప్పేసి వాళ్ళు ఓపిక పట్టిండ్రు. రాగానే జేబులు నింపుకునే ప్రోగ్రామ్ ఇది. అంగడి మొదలుపెట్టి ఏదో ఎగబడి కొట్టుకుంటూ పోయే క్రమంలో దానికి ముందు షిఫ్ట్ కార్మికులు చెప్పిన స్వయంగా ఒకవైపు నీళ్ళు వస్తూ ఉన్నాయి, ఒకవైపు సౌండ్స్ వస్తున్నాయి, కూలుతా ఉన్నది, మేము చెయ్యమంటే కూడా బలవంతంగా వీళ్ళందరినీ లోపలికి పంపిన తర్వాత అక్కడ ఉన్నది 50 మంది కార్మికులు. 42 మంది అదృష్టం బాగుండి వాళ్ళు బయటపడ్డారు. 8 మంది కార్మికులు వాళ్ళు ఇరిగిండ్రు. నిజంగానే ఆ 8 మంది కార్మికులు కాపాడే ముఖమే కనుక అయినది అయితే దగ్గర నెల దగ్గరకు వస్తుంది కదా, మరి ఏం బిగుతున్నాడు కనుక శవాల కూడా తీసే పరిస్థితి లేదు కదా. ఇప్పటి వరకు రోబోలు అన్నాడు, ఇంకేవో మిషన్లు అన్నాడు, ఏదో గంగా గోదావరి ఏదేదో చెప్పుకుంటా బతుకుతున్నాడు తప్పితే ఇప్పటి వరకు ఈ ముఖ్యమంత్రి పోయిందే ఒకసారి అక్కడికి. ఇదే ప్రతిపక్షాలు ఉంటే ఆడికి పోయి బట్టలని చింపుకును, ఏం జరగని కాళేశ్వరం కాడికి పోయి ఏదో బీరాల వరకు బతుకుతానని ముఖ్యమంత్రి ఎస్ఎల్బీసీ దగ్గర ఎందుకు పోతలేడు? ఎస్ఎల్బీసీ 8 మంది ప్రాణాలు కోల్పోతే ఎందుకు పోతలేడు? ఇలా వాటికి సంబంధించిన ఒక ప్రెస్ మీట్ పెట్టుకుని తమ్ముంటే చూద్దాం. పోతూనే ఉండు కదా. ఇప్పుడు మన ఉత్తమ్ కుమార్ రెడ్డి సంబంధిత మంత్రి అనేక సార్లు పోయిండు, అక్కడి నుంచి ప్రెస్ మీట్లు కూడా పెట్టిండు. వీళ్ళని ఖచ్చితంగా కాపాడతాం, ప్రభుత్వం మంచిగానే పనిచేస్తున్నది, దీని మీద అనవసరంగా బీఆర్ఎస్ రాజకీయం చేస్తుందని చెప్పి చెప్పిండు కదా. బీఆర్ఎస్ఏ రాజకీయం చేస్తే వీళ్ళు అందులో ఉన్న వాళ్ళని కాపాడుతుంటే ఏమైనా అడ్డం పడ్డామా? లేకపోతే వీళ్ళని కాపాడద్దని ఏమైనా ధర్నాలు చేసినామా? మేము కూడా మొత్తుకున్నాం కదా వాళ్ళ ప్రాణాలు కాపాడాలి, వాళ్ళ ప్రాణాలు బయటకు తీయాలని చెప్పేసి. ఒకవైపు వాళ్ళ ప్రాణాలను గాలిలో వదిలేసి ఈయన ఎమ్మెల్సీ ప్రచారానికి పోయిండు. ఎమ్మెల్సీ ప్రచారానికి హెలికాప్టర్ పట్టుకొని ఈయన పోతే ఆ ఉత్తమ్ కుమార్ రెడ్డి మంత్రి ఏమంటాడు, మాకు హెలికాప్టర్ లేదు కాబట్టి అది వచ్చేదాకా పోనని చెప్పేసి ఆయన హైదరాబాద్లో కూర్చొన్నాడు. ఇది వీళ్ళకు ఉన్నటువంటి చిత్తశుద్ధి. అంటే ఇది నిజంగా పైసల కోసమే ఈ ప్రాజెక్టు మొదలు పెడితే, కానీ ఒక పక్క నల్గొండ మంత్రి ఇది నా జీవిత లక్ష్యం, నా నల్గొండకు నీళ్ళు అందిస్తా, స్వచ్ఛమైన నీరు ఇవ్వడమే నా జీవిత లక్ష్యం, ఈ ప్రాజెక్టు నా అంతిమ లక్ష్యం అని చెప్పి చెప్తా ఉన్నాడు కదా. మరి ఆ మాట అన్నోడు ఎక్కడో దుబాయ్లో పోయి దాక్కుండా ఎదుర్కొన్నాడు. ఈడ ఇంత పెద్ద ప్రమాదం జరుగుతుంది, ఇక్కడికి రావాలి కదా. ఈ ప్రమాదం ఎందుకు జరుగుతుంది? ఒక మంత్రికి వాదవస్తంగా నేను ఒక చిన్న విషయం చెప్తా. కాళేశ్వరం ప్రాజెక్టు త్వరితగతిన పూర్తి చేసి తెలంగాణ రైతన్నల కాళ్ళు కడగాలని చెప్పేసి తలపెట్టినప్పుడు హరీష్ రావు గారైనా, గౌరవ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారైనా నిద్రాగారాలు మాని 24 గంటలు ఫాలోఅప్ చేసిన దాన్ని చేసి 100% భారతదేశంలో కాదు ప్రపంచంలో ఎక్కడ కూడా ఇంత పెద్ద ప్రాజెక్టు అంత తక్కువ సమయంలో నిర్మాణం జరగలేదు. వాళ్ళు జరిపి ఆ నీళ్ళు అందించేదాకా నిద్రపోలే. మరి వీళ్ళందరూ ఏడమన్నారు, తాగి దుబాయ్లో కూడా తాగి పంటాడు, ఆ హెలికాప్టర్ లేదని కూడా ఈడమంటాడు. ఇప్పుడు దాని మీద సరైనటువంటి నిర్ణయం లేదు, సరైనటువంటి అవగాహన లేదు. వీళ్ళకి నిజంగా చిత్తశుద్ధి ఉంటే వీళ్ళు అక్కడ పోయి ఉండనుండే కదా, 3 రోజులకోసారి 4 రోజులకోసారి పోయి అక్కడ కూర్చొని పని చేసుకుని ఉండే కదా. ఎవరు అడ్డంపడ్డారు వీళ్ళకు? వీళ్ళకి నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఏదైతే ఈ రైతు బంధు ఇప్పటిదాకా పడతలేదు, మరి వాళ్ళకి రైతు బంధు వేసి ఆ పంటల సహాయం ఏదో చేస్తే వాళ్ళు ముందుకు పోతారని చేదురు కదా. ఎక్కడ కూడా చిత్తశుద్ధి అనేది లేదు, ప్రతి చోట చిత్తశుద్ధి లోపం కనబడతా ఉన్నది. కాబట్టి ఇలా రాష్ట్ర ఆదాయం తగ్గింది, రాష్ట్ర గౌరవం తగ్గింది. ముందుకేదైతే ఒక 50-100 స్పీడ్ల ముందుకు పోయిన రాష్ట్రం మళ్ళీ 80 వెనుకకు ఒక 5-10 స్పీడ్కి వచ్చింది.
రాష్ట్ర పరువు తీయడానికే ఇలా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది తప్పితే మరొకటి కాదు. సింగరేణికి సంబంధించి రక్షణ విభాగం ఒకటి, దాంతోపాటు మెడికల్ డిపార్ట్మెంట్కి సంబంధించి ప్రైవేటు వ్యక్తుల చేతిలో పెట్టబోతున్నారని చెప్పి వార్తలు వినిపిస్తున్నాయి. ఏమైనా ఐడియా ఉంది దీని మీద? కాంగ్రెస్ పార్టీకి అధికారం పోవడం అనేది కొత్తిల్లు కట్టుకొని మంచిగా పూజలు పునస్కారాలు చేసి గృహప్రవేశం చేసినాక గుడ్లకు వచ్చినట్టు అయింది. రాష్ట్రం మంచి ఒక గ్రోత్ సంపాదించుకొని ఒక రకంగా ఏదైతే అత్యధిక వృద్ధి సాధించే క్రమంలో మన కర్మగాలి కాంగ్రెస్ పార్టీ చేతులకు అధికారం పోయింది. ఆర్టీసీని కింద మీద పడి గాడిలోకి తెచ్చి రోడ్డు ఎక్కించి ఇక నడవండి మంచిగా కొంత వృద్ధిలోకి వస్తుందనే సమయంలో వీళ్ళ పాలన వచ్చింది. మళ్ళీ ఆర్టీసీ గదే అట్టడుగుపోయే పరిస్థితి కనబడతా ఉన్నది. ఏవైతే గతంలో కొన్ని కంపెనీలు కూడా ఆదానికి అంబానీలు గట్టబెట్టే దిశ కొన్ని ప్రయత్నాలు కొనసాగుతూ ఉన్నాయి. అంతేకాకుండా ఈరోజు సింగరేణి కూడా ఇలా మెడికల్ రక్షణ ఈ రెండు విభాగాల్లో ప్రైవేట్ వ్యక్తులను నియమించాలనేది వాళ్ళ ప్రధాన ఉద్దేశం. ఒకవైపు కార్మికులనే కాంట్రాక్ట్ లేబర్ని కానీ ప్రైవేట్ సంస్థలకు కానీ కాంట్రాక్ట్ ఇవ్వద్దని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి కార్మికులు పోరాటం చేసినటువంటి చరిత్ర, ఈ చరిత్రలో పెద్ద పెద్ద నాయకులు తట్టుకోలేక యూటర్న్ తీసుకున్నటువంటి సందర్భాలు, జాతీయ నాయకులను రాష్ట్ర నాయకులను కూడా తరిమి కొట్టినటువంటి పోరాటాలు ఇక్కడ కొనసాగినాయి. ఇవాళ మరొక సాహసం చేసి ముఖ్యమంత్రికి తెలియకుండా ఏ పని జరగదు, మెడికల్లో రక్షణలో ప్రైవేట్ వ్యక్తులను కూర్చోబెడుతున్నారంటేనే ఒకవైపు కార్మికుల ఏదైతే కారుణ్య నియామకాలను అడ్డుకోవడానికి అణచివేయడానికి రాబోయే రోజుల్లో ఒక వింత వింత రీజన్స్ అలా ప్రవేశపెట్టేసి వాళ్ళ కడుపు కొట్టడానికి చేసినటువంటి ప్రయత్నమే. ఇవాళ మెడికల్ను రక్షణ పైపుతారు, రేపు ఇంకొకటి పైపుతారు, చివరాఖరికి వచ్చేసరికి వీళ్ళ అధికారం పోయినాటికి ప్రైవేట్ పరంలో పూర్తిగా ప్రైవేట్ చేతుల్లో పెట్టేసి చేతులు చూపుకునేటువంటి పరిస్థితి కూడా కనబడతా ఉన్నది. కాబట్టి సింగరేణి అంటే ఒక 6-7 ఉమ్మడి జిల్లాలను శాసించినటువంటి సందర్భం. అట్లాంటి సింగరేణిలో కనుక ఈయన ఏలు పెట్టి ప్రయోగాలు చేస్తే ఖచ్చితంగా తరిమి కొట్టే పరిస్థితి వస్తుంది. సింగరేణి కార్మికులు కానీ సింగరేణి మీద ఆధారపడ్డ కుటుంబాలు కానీ ఆగ్రహావేశాలకు ఈ ప్రభుత్వం తట్టుకుంటూ చాలా కష్టం అనేది కూడా తెలియజేస్తాం. అయితే మీరు అన్నట్టు ఆర్టీసీని గాడిలో పెట్టినాం, ఇప్పుడు కాంగ్రెస్ ఆర్టీసీని అంత చిందరవందర చేస్తుంది అని చెప్తున్నారు. కానీ ఆర్టీసీకి అన్యాయం జరిగిందే బీఆర్ఎస్ ప్రభుత్వంలో అని చెప్పి ఆర్టీసీ కార్మికులు చెప్తా ఉన్నారు. అదేవిధంగా ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం కూడా చెప్తా ఉన్నది. ఏం చెప్తారు దీనికి? ఆర్టీసీ కార్మికులకు గతంలో జీతాలు పెంచింది కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం, అలవెన్స్లు ఇచ్చింది కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం. ఎట్ ద సేమ్ టైం ఆ కార్మికులను ఆ సంస్థను గవర్నమెంట్లో కలిపి వారికి రక్షణ ఇవ్వాలి, వాళ్ళకి అత్యంత ఉన్నతమైనటువంటి సాలరీస్ ఇవ్వాలని చెప్పి నిర్ణయించి బిల్లు పాస్ చేసింది కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం. బీఆర్ఎస్ ప్రభుత్వం ఏదైతే ఆ రోజు ఆర్టీసీకి బిల్లులో దాన్ని కూడా కొంత బడ్జెట్ పెట్టి సహకరించి ముందుకు నెట్టినటువంటి సందర్భం. ఇవాళ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మహిళల పేరు మీద పెట్టేసి ఉచిత టికెట్లు అయితే ఇస్తున్నారు తప్ప ఈ ఆర్టీసీకి పోయే డబ్బులు అయితే ఇస్తలేరు. ఇక ఆర్టీసీ నేను ఆదుకున్నది ఎక్కడ? బీఆర్ఎస్ ప్రభుత్వం పాటు చేసింది ఎక్కడ? ఈయన ఆదుకుంటే ఆర్టీసీ ఏ మేర లాభపడ్డదో ఒకసారి చూపెట్టాలి. మరి అది ఆల్రెడీ బీఆర్ఎస్ బిల్ పాస్ చేసింది ఆ సంస్థను గవర్నమెంట్లో కలుపుకుంటూ, మరి ఎందుకు కలుపుతలేడు? నిజంగానే బాగా చేసేవాడు, ఆ కార్మికులు మేలు చేసేవాడు అయితే మరి ఆర్టీసీ సంస్థను గవర్నమెంట్లో కలపాలి కదా, వాళ్ళని కూడా ప్రభుత్వ ఉద్యోగులు గుర్తించాలి కదా. బీఆర్ఎస్ పార్టీ ఏమైనా అడ్డం పడ్డదా? కేసీఆర్ గారు ఏమైనా అడ్డం పడ్డారా? దీనికి సమాధానం చెప్పడం చేతగాక, పాలించడం చేతగాక ప్రతిపక్షంలో ఉన్న పార్టీ మీద నిందలు వేసుకుంటూ బ్రతికే పరిస్థితి ఇలా ఈ కాంగ్రెస్ పార్టీకి ఉన్నది తప్పితే ఎక్కడ కూడా వీళ్ళ వ్యక్తిగత ఎజెండా కానీ వీళ్ళు ఇంప్లిమెంట్ చేసినటువంటి పథకాలు కానీ ఎక్కడ పూర్తి స్థాయిలో ఇప్పుడు జరగలేదు, జరగవు. చేతనైతే ఏ ఒక్క పథకాన్ని పూర్తి స్థాయిలో వీళ్ళు ఇంప్లిమెంట్ చేసినట్టుంటే చూపెట్టమనండి, బరాబర్ దానికి చర్చకు పోదాం. రైట్ అన్న. ఫైనల్గా కేసీఆర్ ఎందుకు ఫామ్ హౌస్ను వదిలిపెట్టి అసెంబ్లీకి రావడం లేదని చెప్పి ఒక చర్చ భారీగా నడుస్తూ ఉన్నది. ఎంతలా అంటే ఇక రేపో మాపో అసెంబ్లీకి రాకుంటే మేమే ఫామ్ హౌస్ను ముట్టడిస్తామని చెప్పి చెప్తా ఉన్నారు. ఇది హాస్యాస్పదం కాకపోతే నేను ఒక విషయం చెప్తాను. ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి రాష్ట్రాన్ని పాలించడానికి రాష్ట్రంలో ఉన్న సమస్యలు కొన్ని వేల కొద్ది పెండింగ్ పడి ఉంటాయి. నువ్వు ఈ పాలన చూడు ముందైతే కేసీఆర్ గారు వస్తారా రారంటే కేసీఆర్ గారు ఒక నియోజకవర్గానికి ఒక జిల్లాకు ఒక నాయకుడు కాదు, వారు ఒక జాతీయ నాయకుడు. ఒక రాష్ట్రానికి 10 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేసినటువంటి గొప్ప నాయకుడు, సాధించిన రాష్ట్రానికి. అంతేగాక ప్రపంచాన్ని ఆకర్షించే ఉద్యమాన్ని నిర్మాణం చేసి రాదనుకున్న తెలంగాణ రాష్ట్రాన్ని 2 జాతీయ పార్టీల మెడల్ వంచి సాధించినటువంటి గొప్ప చరిత్ర కేసీఆర్ గారు. కేసీఆర్ గారు అసెంబ్లీకి రావట్లేదు అని చెప్పి మీరు కళ్ళగంటున్నారు, కానీ కేసీఆర్ గారి వ్యూహాలతోటి 3 షేర్ల నీళ్లు దాగి ముప్పు తిప్పలు పెడుతున్నారు ఇక్కడ అసెంబ్లీలో కానీ మన ప్రజాస్వామ్య ప్రజల ప్లాట్ఫామ్లో కానీ. ఎక్కడ కూడా కాంగ్రెస్ పార్టీని నిద్ర ఓనివట్లే కదా ఇలా బీఆర్ఎస్ పార్టీ. ఈ ఎత్తుగడలు ఈ వ్యూహాలన్నీ కూడా కేసీఆర్ గారే కదా. కేసీఆర్ గారు చెప్తేనే కదా కేసీఆర్ గారి సైన్యం ఒకవైపు అసెంబ్లీలో
ఒకవైపు ప్రజాక్షేత్రంలో ప్రశ్నించుకుని మిమ్మల్ని ఆటాడుకుంటా ఉన్నది. ఇప్పటి వరకు బీఆర్ఎస్ దాడికి ఎన్నిసార్లు యూటర్న్ తీసుకున్నారో సమాధానం చెప్పండి. ఇలా బీఆర్ఎస్ పార్టీ దాడికి ఎన్నిసార్లు అసెంబ్లీలో యూటర్న్లు తీసుకున్నారో చెప్పండి. కేసీఆర్ గారు రావాల్సిన సందర్భం వారు ఏం చెప్పారు, స్వయంగా 1 సంవత్సరం వాళ్ళకు సమయం ఇస్తానని చెప్పారు. సంవత్సరం అయిపోయింది. ఈరోజు వారి వ్యూహాలు వాళ్ళకు ఉన్నాయి. ఏదైతే కొన్ని రాష్ట్రాల్లో ఈ అసెంబ్లీలో మేము అడిగే పెట్టాం, మళ్ళీ ప్రభుత్వం వచ్చినాకనే అడుగు పెడతామని శపథం చేసిపోయి ప్రభుత్వాన్ని ప్రజల ఆశీస్సుతోటి సాధించుకొని వచ్చి ప్రభుత్వంలో కూర్చున్నటువంటి సందర్భాలు కూడా మనం చూసినాం భారతదేశంలో. ఇలా అవన్నీ గుర్తు చేసుకోవాలి రేవంత్ రెడ్డి. కేసీఆర్ గారు రారంటే కేసీఆర్ గారు ఎక్కడ ఉంటున్నారు, నీకు ఏం చేయను అది చేస్తున్నారు, నువ్వు ఎక్కడ తలకాయ పట్టుకొని కూర్చోనో నిద్రలేని రాత్రులు గడుపుతా ఉన్నావు. బరాబరి నీకు వచ్చే సమయం కూడా అయింది. కేసీఆర్ గారు వస్తారు. కేసీఆర్ గారు వచ్చిన రోజు నీకు దమ్ముంటే అసెంబ్లీలో సమయం వారికి కావాల్సిన సమయం ఇచ్చి నువ్వు వాళ్ళ సలహాలు తీసుకుంటావా, వాళ్ళ ప్రశ్నలకు సమాధానం చెప్తా చెప్పడానికి సిద్ధంగా ఉండాలి రేవంత్ రెడ్డి. ఇలా నీకేదో అధికారం ఉందని కేసీఆర్ గారి మీద, కేసీఆర్ గారు రాకపోతే నీ ప్రభుత్వం నడదా? కేసీఆర్ గారు నీ ప్రభుత్వంలో భాగస్వామ్యం ఉన్నాడా? వారి ప్రతిపక్ష నాయకుడు. నువ్వు ప్రభుత్వం నడపడానికి కేసీఆర్ రాకపోవడానికి సంబంధం ఏంటిది? అంటే ఇది కూడా ముందర వేసుకొని బ్రతుకుదామనేటువంటి నీచమైన ఆలోచన ఇలా కాంగ్రెస్ పార్టీ తప్పితే మరొకటి కాదు. కేసీఆర్ గారు ఏ సందర్భాల్లో ఎలా స్పందించారో 100% స్పందిస్తా ఉన్నారు. ఒకవైపు నల్గొండ సభ కావచ్చు, ప్రెస్ మీట్స్ కావచ్చు, వారు ప్రశ్నించిన ఏవైతే ప్రశ్నలు కావచ్చు, ప్రతిదీ కూడా ప్రజాక్షేత్రంలో ప్రజల మద్దతుగా ప్రజల శ్రేయస్సు కోరి మాత్రమే ఉంటుంది. రాబోయే రోజుల్లో ఉంటుంది. కానీ దాన్ని కూడా ముందేసుకొని బతుకుతా అంటే అది ఆయన కర్మ. రైట్ అన్న, ఫైనల్గా కేసీఆర్కి రేవంత్ రెడ్డికి ఉన్న తేడా ఏం చెప్తారు ఒక్క మాటలో? కేసీఆర్ గారు నాగలోకం అయితే రేవంత్ రెడ్డి నక్క. కేసీఆర్ గారు వారి పాలనా విధానం భారతదేశం అనుసరించింది. భారతదేశంలో కేంద్ర ప్రభుత్వం సైతం వీళ్ళ తెలంగాణ పథకాలను కాఫీ కొట్టి తీసుకుపోయి సెంట్రల్ గవర్నమెంట్లో ప్రవేశపెట్టుకున్నది. ఎన్నో రాష్ట్రాలు ఇక్కడికి వచ్చేసి విశ్లేషణ చేసుకొని తీసుకుపోయి ఈ పథకాలను తీసుకుపోయి వాళ్ళ రాష్ట్రాల్లో ఇంప్లిమెంట్ చేసుకున్నాయి. కానీ ఇవాళ చేతగాని ప్రభుత్వం ఏదైనా ఉంది అంటే భారతదేశంలో ఉదాహరణ మన తెలంగాణ చూపెట్టే దుస్థితికి వచ్చింది. కేసీఆర్ గారి పాలన ఆకాశాన్ని అంటితే ఈయన పాలన పాతాలని పోతుంది. ఇదే తేడా. కేసీఆర్ గారికి ఈయన కాదు కదా, బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి కనీస కార్యకర్తకున్న స్థాయి కూడా ఈ ముఖ్యమంత్రికి లేదు. ఓకే, థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. రైట్, ఇది అంటే దీనికి సంబంధించి ఏదైతే ఇప్పుడు రాష్ట్రంలో జరుగుతున్నటువంటి రాజకీయ పరిణామాలు ఏవైతే ఉన్నాయో వీటన్నిటికి కూడా రేవంత్ రెడ్డి కావాలని చెప్పి వాళ్ళకు ఇచ్చినటువంటి హామీలను కానీ ఇచ్చినటువంటి 6 గ్యారంటీలను కానీ అమలు చేయకుండా ప్రజల సమస్యల మీద దృష్టి సారించకుండా బీఆర్ఎస్ని బదనాం చేయాలి, కేసీఆర్ని బదనాం చేయాలని చెప్పి వీళ్ళ మాటలతోనే ఈ ప్రభుత్వాన్ని గడుపుతున్నాడని చెప్పి కూడా రవీందర్ రెడ్డి గారు చెప్తా ఉన్నారు. కెమెరా పర్సన్ ప్రవీణ్తో నవీన్, ఆద్య టీవీ, హైదరాబాద్.